ఈ ట్రైన్ కి నాకు ఒక స్పెషల్ అనుబంధం అయితే ఉంది. అదేంటంటే అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. బడ్జెట్ గురించి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎక్కడ స్టే చేయాలి ఎందుకు అనేది కూడా నేనైతే చెప్తాను. అది పెద్ద స్టోరీ లేండి, అక్కడికి వెళ్ళాక చెప్తా. దీని టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టం అనమాట. ముందుగానే 1 month ముందే బుక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆ రోజు నుంచే మనము గోవా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. నేను హుబ్లీ అనుకున్నా, కాదు ఇదంతా అయ్యేసరికి నాకు తెలిసి ఇంకొక 2 years అట్లా పట్టొచ్చు. ప్రశాంతంగా విండో దగ్గర కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ఇంటుంటే ఎంత బాగుంటది అసలు. మనం గోవాకి వెళ్తున్న వేళ విశేషమేమో. హే చింటూ, ఏం పని నీకు రైల్వే ట్రాకుల మీద? ఈ ట్రైన్ కి ఎంత డిమాండ్ ఉందంటే గోవా నేలపై అడుగు పెట్టాం పుష్ప, మామూలుగా ఉండదు. Train number 17419 Tirupati Vasco da Gama Express via Renigunta Thadapa on platform number 4. సో చాలా మందికి ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ కి ఫస్ట్ డ్రీమ్ డెస్టినేషన్ ఏది ఉంటుంది? మీ కాలేజ్ అయిపోగానే లేదా కాలేజ్ లో ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకునే ప్లేస్ ఏది? తమ్నేల్ ఆల్రెడీ చూసారు కదా, అదే గోవా. చాలా మంది గోవాకి వెళ్ళాలని అయితే అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద బ్యాచిలర్స్ కానీ యంగ్ పీపుల్ కానీ గోవాతోనే వాళ్ళ ట్రావెలింగ్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. అంటే కొంచెం దూరం ప్లేసెస్ గురించి ఆలోచిస్తే లోకల్లో ప్రతి ఒక్కరు తిరుగుతారులేండి. సో గోవాని అతి తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలి, గోవాకి ఎలా వెళ్ళాలి, ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి ఏంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ప్రెసెంట్ నేను వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ ముందలైతే ఉన్నా. తిరుపతి నుంచి మనకి గోవాలోని వాస్కో డా గామా రైల్వే స్టేషన్కి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ కి నాకు ఒక స్పెషల్ అనుబంధం అయితే ఉంది. అదేంటంటే అఫీషియల్లీ ఒక 2 years 3 years బ్యాక్ మనం మన ట్రైన్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా, అది ఈ ట్రైన్ తోనే స్టార్ట్ చేసాం. నా ఫస్ట్ ట్రైన్ సిరీస్ అఫీషియల్ గా స్టార్ట్ చేసింది ఈ ట్రైన్ తోనే, తిరుపతి టు వాస్కో డా గామా ఎక్స్ప్రెస్ తో. సో అందుకే ఈ ట్రైన్ అయితే నాకు చాలా ఇష్టము. ఆఫ్టర్ 2 years ఈ ట్రైన్ అయితే నేను మళ్ళీ కవర్ చేయబోతున్నాను. సో ప్రెసెంట్ నేను తిరుపతి రైల్వే స్టేషన్ ముందలైతే ఉన్నా. లోపలికి అయితే వెళ్దాం పడుతుంది. ట్రైన్ కి ఎక్కువ టైం లేదు, జస్ట్ 15 minutes అయితే ఉంది. ఈ ట్రైన్ టికెట్ ఎంత పడింది, షెడ్యూల్ ఏంది, అండ్ ఏపీ నుంచి తెలంగాణ నుంచి వేరే ట్రైన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మొత్తం మీకు క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. బడ్జెట్ గురించి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎక్కడ స్టే చేయాలి ఏంది బడ్జెట్ గురించి కూడా అయితే ఇస్తాను. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఇటు సైడ్ రైట్ సైడ్ కొంచెం రైట్ సైడ్కి వెళ్ళారంటే మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మీకు తిరుమలకి వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. చిన్న బస్ స్టాప్ అయితే ఉంటుంది రోడ్డు మీదే. తిరుమలకి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. సో ప్రెసెంట్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అందుకే మొత్తం ఆడకాడ పట్టలు అయితే కట్టేసి వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అనౌన్స్ చేశారు. చలో వెళ్దాం పదండి. ఇదిగోండి మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము. మనం వచ్చేసి B1 కోచ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ మీకైతే వన్స్ లగేజ్ లోపల పెట్టిన తర్వాత చూపిస్తాను. చాలా చిన్న ట్రైన్ ఉంటది, ఎందుకు అనేది కూడా నేనైతే చెప్తాను. ఇదిగోండి తిరుపతి టు వాస్కో డా గామా అండ్ సాయినగర్ షిరిడి. సో ఫస్ట్ ఈ ట్రైన్ వచ్చేసి సాయినగర్ షిరిడి నుంచి తిరుపతికి అయితే వస్తుంది. తర్వాత తిరుపతి నుంచి గోవాకి అయితే పంపిస్తారు. ఒకే ట్రైన్ ని 2 రూట్లలో అయితే వాడతారనమాట. ఇదిగోండి ఇదే మన కోచ్ అయితే B1. సో ఇదేనమాట నా బెర్త్ అయితే 63 వచ్చింది. సైడ్ లో డోర్ దగ్గరే వచ్చింది ఎగ్జాక్ట్లీ. నేను లాస్ట్ మూమెంట్ లో బుక్ చేసుకున్నాను, నిజం చెప్పాలని తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నా. మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి గోవాకి ట్రైన్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మేజర్లీ 3 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి తిరుపతి నుంచి వాస్కో డా గామా ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి కోల్కతా నుంచి అయితే వస్తుంది అమరావతి ఎక్స్ప్రెస్, అది కూడా గోవాకి అయితే వెళ్ళద్ది. ఇంకోటి హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది హైదరాబాద్ టు వాస్కో డా గామా ఎక్స్ప్రెస్. హైలైట్ ఏం తెలుసా, ఈ హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్ మనం ఇప్పుడు తిరుపతి నుంచి వెళ్తున్న ట్రైన్లు 2 ఒకటే. హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు అయితే ఆ ట్రైన్ వస్తుంది. హుబ్లీలో రెండింటిని కలిపేస్తారు అనమాట. కలిపేసి వాస్కో డా గామాకి అయితే పంపించేస్తారు. అందుకే ఈ ట్రైన్ చాలా చిన్నదిగా ఉంటది, నేను మీకు చూపిస్తాను. సో చాలా మంది గోవాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ట్రైన్ రూట్ లో అయితే ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటది. ఓన్లీ తక్కువ ట్రైన్స్ 3 ట్రైన్స్ ఉన్నాయి కదా, ఎట్లా వెళ్ళాలి ఏంది అని. కానీ వేరే ఆప్షన్ అయితే లేదు, ఇయేనమాట మార్గం అయితే. లేదనుకుంటే బస్కి వెళ్ళాలనుకుంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి. ఏపీ నుంచి ఒక్క ప్లేస్ నుంచి కూడా గోవాకి అయితే బస్సు లేదు. అండ్ ఈ ట్రైన్ కూడా చాలా లాంగ్ జర్నీ. దాదాపు మనం వచ్చేసి 20 hours అయితే ఈ ట్రైన్ లో జర్నీ చేయబోతున్నాము. సో ఒకసారి ట్రైన్ లాస్ట్ కి అయితే వెళ్దాం. ఇంకా టైం ఎక్కువ లేదు, 5 minutes 6 minutes ఉంది అంతేను ట్రైన్ బయలుదేరడానికి అయితే. ఇదిగోండి జస్ట్ 4 అడుగులు వేస్తే జనరల్ సెక్షన్ కి అయితే వచ్చాం. జనరల్ సెక్షన్ తర్వాత అది SLR లగేజ్, దాని వెనకాల అంతా ఖాళీ ఉంది. ప్లాట్ఫామ్ ఆ మూల దాకా ఉంటే ట్రైన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మీరైతే చూస్తున్నారు కదా, ఆ వెనకాల హైదరాబాద్ నుంచి వచ్చే బండి ఏదైతే ఉందో దాని యొక్క బోగీలు తగిలిస్తారు. అది పెద్ద స్టోరీ లేండి, అక్కడికి వెళ్ళాక చెప్తా. సో బేసిక్ గా లింక్ ఎక్స్ప్రెస్ లాగా అనమాట ఇది వచ్చి. సో ఇది వచ్చేసి AC 2 టైర్ కోచ్ అండ్ మనం ట్రావెల్ చేస్తుంది AC 3 టైర్ అనమాట. ఈ ట్రైన్ లో మనకి ఓన్లీ 2 AC 3 టైర్లు, ఒక AC 2 టైర్ మాత్రమే ఉంటది. అండ్ 4 స్లీపర్లు అయితే ఉంటాయి. దీని టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టం
ఇష్టం అనమాట. ముందుగానే 1 month ముందే బుక్ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు దొరకాలన్నా దొరకవు. నేను బుక్ చేసుకున్నా ఒక 15 days బ్యాక్, అది వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అందుకని నేను తత్కాల్ ట్రై చేస్తే తత్కాల్ అయితే దొరికేసింది. అబ్బా సాయిరామ్, 11:25 అంటే 11:25 కల్లా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. అండ్ మీకైతే చెప్పడం మర్చిపోయాయి కదా, ఇది వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ప్రతి వీక్ గురువారం రోజు ఈ ట్రైన్ తిరుపతి నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది. శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 5:30-6 కల్లా గోవాలో అయితే దింపేస్తుంది. బెస్ట్ ట్రైన్ ఇది వచ్చేసి. మార్నింగ్ 11కి ఎక్కితే పక్క రోజు మార్నింగ్ 5:30-6 కల్లా దింపేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచే మనము గోవా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. సో బాయ్ బాయ్ తిరుపతి. మొత్తం ఈ ట్రైన్ లో వచ్చేసి మనం దాదాపు 780 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం గోవాకి. అండ్ మార్నింగ్ 11:25కి తిరుపతిలో స్టార్ట్ అయ్యాం. రేపు మార్నింగ్ 5:45కి అయితే, అంటే అరౌండ్ 6 o'clock అయితే వాస్కో డ గామా అయితే రీచ్ అవుతాము. సో తిరుపతి దాటిన తర్వాత ఈ వ్యూ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడడానికి అయితే మటుకు. ఇదంతా వచ్చి మనకి కడప రూట్ అనమాట. తిరుపతి రేణిగుంట కడప హైవే పక్కనే వస్తుంది. అండ్ ఇదంతా ఫారెస్ట్, బ్యాక్గ్రౌండ్ లో హిల్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా చూడడానికి అయితే. సో మీరు ఇక్కడ పక్క రైల్వే లైన్ అయితే చూస్తున్నారు కదా, మామూలుగా డబల్ లైన్ ఉండాల్సింది, ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి. ఆ మూల ఉన్న రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓబులవారిపల్లి కృష్ణపట్నం పోర్ట్ రైల్వే ట్రాక్ అనమాట. మనం ఓబులవారిపల్లి జంక్షన్ ముందలైతే ఉన్నాము. ఇదిగోండి ఓబులవారిపల్లి అయితే వచ్చింది. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ కి అయితే కనెక్టివిటీ ఉంటుంది, కృష్ణపట్నం పోర్ట్ కి. ఈ రూట్ లో ఒక ప్యాసింజర్ ట్రైన్ తీసుకురావాలని కూడా ప్రపోజల్ ఉంది. ఒకవేళ తీసుకొస్తే మటుకు నెల్లూరు వాళ్ళకి డైరెక్ట్ కడపతో మంచి కనెక్టివిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మన పక్కనే స్లీపర్ కోచెస్ అయితే ఉంది. మనది B1 కదా, పక్కనే స్లీపర్ అనమాట. ఇది S1 S4 మరి చూడాలి. ఇదైతే చూపిస్తాను, ఇదిగోండి. ఇదంతా వచ్చేసి స్లీపర్ క్లాస్. తక్కువ వెళ్ళిపోవాలనుకుంటే స్లీపర్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట గోవాకి. సో ప్రెసెంట్ క్లైమేట్ అయితే చూస్తున్నారా, చల్లగా ఉంది. ఇదే క్లైమేట్ ఉంటే స్లీపర్ లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏసీలో అయితే అవసరం లేదు. ఈ ట్రైన్ లో స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చేసి దగ్గరగా 450 రూపాయలు అయితే ఉంది. అదే మీరు కనుక థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే దగ్గరగా 1200 రూపాయలు అయితే ఉంది టికెట్ కాస్ట్. ఇందాక నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్ హుబ్లీలో కలుస్తుంది అని చెప్పా కదా, చిన్న మిస్టేక్ అనమాట. అది యాక్చువల్లీ గుంటకల్లో కలుస్తుంది. నేను హుబ్లీ అనుకున్నా, కాదు. అటు హైదరాబాద్ నుంచి బయలుదేరే ఒక ట్రైన్ గుంటకల్కి వస్తుంది. తిరుపతి నుంచి మనము టువర్డ్స్ గోవా వైపు అయితే వెళ్తాం. ఆ ట్రైన్ ని మన ట్రైన్ కి అయితే కలుపుతారు. హుబ్లీ కాదు, గుంటకల్లో. ఒంటిమిట్టను అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాం మనము. ఈరోజు ఏమైతే జరుగుతుందో ఏమో కానీ దాదాపు తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత నుంచి ఒక 3-4 ట్రైన్లు క్రాసింగ్ అయితే పెట్టారు. మన ట్రైన్ ని నాన్ స్టాప్ గా పంపించి వాటిని అయితే ఆపుతున్నారు. ఇప్పుడు కూడా ఒక ట్రైన్ ఆగింది, చూసారు కదా. అల్లాడిస్తున్నారు అనమాట. మన ట్రైన్ అయితే స్పీడ్ మటుకు నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఒంటిమిట్ట ఊరైతే ఇప్పుడే దాటేసాము. మీ అందరికి తెలిసిందే ఒంటిమిట్ట అంటే కోదండ రామస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అని. మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట. దారిలో చూడొచ్చు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే. Breaking up shouldn't be this hard. I just wanted a friend so you can keep your heart. No more fights and no more debate. Welcome to Kadapa. హైలైట్ ఏం చెప్పనా, ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైంకి నడుస్తుంది. సో కడప రైల్వే స్టేషన్ యొక్క మోడిఫికేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇదైతే చూడొచ్చు, మొత్తం మనకి వెల్డింగ్ అంతా చేసి మొత్తం సెటప్ అయితే చేస్తున్నారు. రైల్వే స్టేషన్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదంతా అయ్యేసరికి నాకు తెలిసి ఇంకొక 2 years అట్లా పట్టొచ్చు. అండ్ మెమో ట్రైన్ ఒకటి అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది వచ్చి కడప టు తిరుపతి అయి ఉంటుంది. అయితే కడపలో తెలిసి ఉంటుంది కదా, కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మన ట్రైన్ ని ఎక్కువ మంది అయితే ఎక్కుతారు. వామ్మో ఉన్నారా బాబోయ్, గట్టిగానే ఎక్కువ మంది అయితే ఎక్కుతారు ఇక్కడ నుంచి. సో ఇప్పటి వరకు మా బోగిలో చాలా వరకు ఖాళీ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఫిల్ అయిపోద్ది, డౌటేలే. కడపలో ఎగ్జాక్ట్లీ ట్రైన్ కి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. అండ్ పైన అయితే క్లౌడ్స్ చూసారు కదా, ఫుల్ ఉన్నాయన్నమాట. వర్షం కూడా పడుతుంది. సో ఫుడ్ పరంగా చూసుకుంటే బెటర్ తిరుపతిలో కొనుక్కొని రావడమే బెటర్. నేను కూడా అదే చేసాను, జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకున్నా తిరుపతిలో. ఇక్కడ మనకి టమోటా రైస్, ఎగ్ రైస్, బిర్యానీ లాంటివి అయితే దొరుకుతున్నాయి. ఇవైనా కొనుక్కోవచ్చు, మీ చాయిస్ అనమాట. సో చాలా మంది అయితే ట్రైన్ ఎక్కేసారు, మొత్తం ఫుల్ అయితే అయిపోయింది. అండ్ బై బై కడప. కడప రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి HX అనమాట. ట్రైన్ బుడ్డి ట్రైన్ అవ్వడం వల్ల ఒక రేంజ్ లో లాగుతున్నాడు. నిజంగా చెప్పాలంటే మెమో ట్రైన్లో లాగుతారు చూడండి వాళ్ళు. సో ఈ ఇయర్ లాగుతారు, ఆ ఫీల్ అయితే వస్తుంది. అబ్బా వెదర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ట్రైన్ జర్నీ, అది కూడా గోవాకి, దాంతో పాటు వర్షము, నెక్స్ట్ లెవెల్ కాంబో. ప్రశాంతంగా విండో దగ్గర కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ఇంటుంటే ఎంత బాగుంటది అసలు. సో మొత్తం అంతా వర్షం అనమాట. జల్ అయితే లోపలికి కొడుతుంది. నేనైతే డోర్ క్లోజ్ చేసేసి లోపలికి అయితే వెళ్తా. అండ్ మీకు ఇక్కడైతే ఒక గోడలా కనిపిస్తుందా, దీని వెనకాల ఉన్నదంతా
కడప ఎయిర్పోర్ట్ అనమాట. లాస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చా, కడప నుంచి విజయవాడకి ఫ్లైట్ జర్నీ అయితే చేసా. సో డోర్ క్లోజ్ చేశాను, జల్లు లోపలికి. ఇదిగోండి మనం తీసి మాట్లాడే లోపే చూడండి వర్షం అయితే లోపలికి వచ్చింది, హెవీ వర్షం. సో అవుట్ సైడ్ అయితే మీకు కనిపిస్తుందో లేదో ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ట్రైన్ ఎర్రగుంట్లకి కొంచెం ముందల అయితే ఆగింది, ఎందుకు ఆగిందో తెలియదు, మేబీ క్రాసింగ్ అనుకుంటున్నా నేనైతే, చూద్దాం. వెల్కమ్ టు ఎర్రగుంట్ల జంక్షన్. సో హెవీగా వర్షం అయితే పడుతుంది అనమాట, మామూలుగా కాదు. ఇప్పుడు కొంచెం తగ్గింది, అయినా చిన్న చిన్న తుప్పళ్ళు పడుతానే ఉన్నాయి. మనం గోవాకి వెళ్తున్న వేళ విశేషమేమో వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి వైఏ అనమాట. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి ఈ రూట్ లో మెయిన్ లైన్ రేణిగుంట టు గుంటకల్ సెక్షన్ ఏదైతే ఉందో దాని నుంచి నంద్యాల రూట్ అయితే కట్ అవుతుంది అనమాట ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ లో. అంటే మనం ఇప్పుడు వెళ్తున్న గుంటకల్ వైపు కాకుండా ఇంకో సైడ్ వచ్చేసి నంద్యాల వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. ఈ స్టేషన్ ని 1866 లో అయితే ఓపెన్ చేశారు. 158 years ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. బట్ ప్రెసెంట్ అయితే చాలా బాగుంది అనమాట, మొత్తము నీట్ గా అయితే చేశారు. సో ఈ ట్రైన్ ట్రావెల్ చేసే రూట్ గురించి అప్రాక్స్ గా మాట్లాడుకున్నట్లయితే తిరుపతి అయిన తర్వాత రేణిగుంట, కడప తర్వాత ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంటకల్లు, బళ్ళారి, హోస్పేట, హుబ్లీ, దర్వాద్, లోండా, మడ్గాన్ అండ్ ఆ తర్వాత వాస్కోడగామా లాస్ట్ స్టాప్ వచ్చేసి. మొత్తము ఈ ట్రైన్ వచ్చేసి 3 states లో అయితే ట్రావెల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయిన తర్వాత కర్ణాటకకి అయితే వెళ్తుంది, కర్ణాటక తర్వాత గోవాలోకి అయితే వెళ్తుంది. సో ఈ గుంటకల్ ముందుల ఏరియా సెక్షన్ మొత్తంలో ఇదైతే ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు. అందుకే మన ట్రైన్ అయితే చాలా 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 స్లోగా వెళ్తుంది అనమాట. ఏంట్రా బాబు, నేను బయటకు వస్తే వర్షం చినుకులు పడుతున్నాయి, లోపల ఉన్నంతసేపు ఒక్క వర్షం లేదు. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్. ఇది ఎక్కడి మాస్రా మామ, ట్రైన్ ఆల్మోస్ట్ 45 minutes ముందుగానే గుంటకల్ జంక్షన్ కి అయితే తీసుకొచ్చాడు. నెక్స్ట్ లెవెల్ లాగాడు, అసలు ఇంత ఫాస్ట్ గా ఎట్లా లాగాడు ఏమో గానీ, లేదా స్లాక్ టైం ఉందేమో. దగ్గరగా ట్రైన్ 1 hour పైన ఇప్పుడు గుంటకల్లోనే ఉంటుంది. 5:30కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 4:40 అయితే అవుతుంది, 50 minutes ఉంటుంది ట్రైన్. సో ఇక్కడ గుంటకల్ జంక్షన్ లో ఇంకో ట్రైన్ అయితే కలుపుతారు, హైదరాబాద్ నుంచి వాస్కోడగామా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాని కోచెస్ ని ఇక్కడైతే కలుపుతారు అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తా, అది కూడా గుంటకల్ జంక్షన్ దగ్గరలోనే ఉంది. సో గుంటకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GTL, అనంతపురం డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది. సో ఈ గుంటకల్ జంక్షన్ లో చూసుకున్నట్టయితే మనం వచ్చిన రేణిగుంట వైపు లైన్, ఇటు సైడ్ నుంచి బెంగళూరు లైన్, అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న వాస్కోడగామా లైన్, ఇటు సైడ్ విజయవాడ సెక్షన్ అన్నిటిని కలుపుతుంది అనమాట. సికింద్రాబాద్ సెక్షన్ మొత్తం చాలా లైన్స్ అయితే ఉంటాయి గుంటకల్ నుంచి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ జంక్షన్. నేను చెప్తున్నా కదా, అటు సైడ్ విజయవాడ ఎంత ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఒక జంక్షన్ కింద, ఇటు సైడ్ గుంటకల్ అంత ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో అటు హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రైన్ కూడా అయితే వచ్చింది. హైలైట్ ఏంటంటే అది కూడా ఆన్ టైం వచ్చింది, మంది బిఫోర్ టైం వచ్చింది అనమాట. ఇప్పుడు రెండింటిని అయితే కలుపుతారు, నేను మీకు చూపిస్తాను అది ఎట్లా ఏంది అని అనేది. సో ట్రైన్ అయితే ఇది స్టార్ట్ అయింది చూడండి. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి దీంతో కలుపుతాడు అనమాట, చూపిస్తా. ఇటు సైడ్ ఉన్న ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఇటు సైడ్ అయితే పెడతాడు. అండ్ ఇదిగోండి హైదరాబాద్ ట్రైన్ అయితే వస్తుంది, మన ట్రైన్ ఆల్రెడీ ఇక్కడే ఉంది. రెండింటిని అయితే ఇప్పుడు కలుపుతారు. సో అన్న వాళ్ళందరూ మనతో పాటు అయితే ట్రావెల్ చేస్తారు. అన్న ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ట్రైన్, బాగుందా? నాకు తెలిసినంత వరకు మన ఏపీ నుంచి ఇదొక ట్రైన్, విజయవాడ నుంచి ఒక ట్రైన్ అంతే ఉంది. తెలంగాణ నుంచి వచ్చే ట్రైన్ కూడా ఇప్పుడు కలిపేశారు. సో అంతా టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు? 1 month ముందే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్ లో దొరకాలంటే అసలు ఈ ట్రైన్ కి తత్కాలు కొన్ని దొరుకుతున్నాయి, కానీ అందరికి దొరకాలంటే కష్టం. ఓకే డన్ బ్రో, థ్యాంక్ యూ అందరికి. గోవానా అందరూ? ఓకే డన్ బ్రో, ఎంజాయ్, బాయ్. సో గుంటకల్ రైల్వే స్టేషన్ లో ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాను. 70 rupees అయితే తీసుకున్నారు, ఒక్కో దాని మీద 5 rupees ఎక్స్ట్రా అనమాట, పర్లేదులేండి. సో ఈవినింగ్ 5:25కి స్టార్ట్ అవ్వాల్సిన మన వాస్కోడగామా ఎక్స్ప్రెస్ అయితే 5:50కి స్టార్ట్ అయింది. దాదాపు 25 నిమిషాలు లేట్ గా స్టార్ట్ అయింది. గుంటకల్ రైల్వే స్టేషన్ లోని ఈ ట్రైన్ 1 hour 10 minutes అయితే ఉందన్నమాట. సో బై గుంటకల్ జంక్షన్. హైలైట్ ఏంటంటే చాలా పొడుగు ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు పొట్టి ట్రైన్ ఉండేది, ఇప్పుడు చాలా పొడుగు ట్రైన్ అయిపోయింది ఇది. సో ఇది లోకో షెడ్ లాగా ఉంది గుంటకల్ డివిజన్ ది. ట్రైన్లన్నీ ఆడైతే ఉన్నాయి చూడండి. మెయింటెనెన్స్ వర్క్స్ అన్ని అక్కడ జరుగుతాయి లోకోస్ కి సంబంధించినవి. ఒకసారి వినండి హార్న్, అదిగో హార్న్ అయితే అల్లాడిస్తున్నాడు. డీజిల్లో ఒక తగిలిచ్చారా ఏంది? డీజిల్లో ఒక హార్న్ వినిపిస్తుంది నాకైతే. సూపర్ ఉంది హార్న్ అయితే వినడానికి, క్రేజీగా. చాతక్ బండి, అదిగోండి చాతక్ బండి హార్న్ ఉన్నట్టుందన్నమాట. హే చింటూ, ఏం పని నీకు రైల్వే ట్రాకుల మీద? సో మన ట్రైన్కి అయితే డీజిల్ లోకం తగిలిచ్చారు, అందుకే సౌండ్ అయితే అల్లాడిస్తుంది, మామూలుగా కాదు. హారన్ అని చెప్పేసేయచ్చు ఏ లోకనా ఏంది అని. Now
Breaking up shouldn't be this hard. I just wanted a friend, so you can keep your heart. No more. ఈ వీడియోలో మీ అందరికి నేను 50,000 గివ్ అవే ఇవ్వబోతున్నా. మీరు ఏం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఆడక్కర్లేదు. నేను రీసెంట్ గా కొత్త వెబ్సైట్ ని స్టార్ట్ చేశా, www.andhrapachelu.com. ఒక్కసారి దీన్ని విజిట్ చేసి ఇందులో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మీరు ఎంత అమౌంట్ కి అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను మీ పార్సిల్ లో పెట్టి పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 ఆర్డర్స్ వస్తే అందులో 50 ఆర్డర్స్ కి నేను ఇలా క్యాష్ అయితే పంపిస్తాను, రాండమ్ గా సెలెక్ట్ చేసి. అంతేకాదు మరికొన్ని ఆర్డర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాను. అండ్ మంత్లీ ఒకసారి ఒకరిని లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రిప్ కి కంప్లీట్ నేనే స్పాన్సర్ చేస్తా. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ప్రొడక్ట్స్ తో పాటు మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్ లో వచ్చేసి వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారం పొడులు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని 100% హోమ్ మేడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఇప్పటికే చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. హరి అప్ గైస్, ఇది లిమిటెడ్ టైం ఆఫర్, డోంట్ మిస్. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఎమ్మి పప్పు చెక్కలు, అరిసెలు కూడా ఫ్రెష్ గా నిన్నే తయారు చేసాము. ఎమ్మి అరిసెలు, పప్పు చెక్కలు, మనుబులు కూడా దొరుకుతున్నాయి మన వెబ్సైట్ లో. వెంటనే వెళ్ళి మన వెబ్సైట్ లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి, లక్కీ విన్నర్ అవ్వండి. హైలైట్ ఏం తెలుసా మీకు, మనకి తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి వెళ్ళడానికి 3 ట్రైన్లు ఉన్నాయి. ఆ 3 ట్రైన్లలో 2 ట్రైన్లని ఆల్రెడీ కంబైన్ చేసేసారు కదా మనం వెళ్తున్న ట్రైన్ కిందకైతే. అండ్ ఇంకొక ట్రైన్ ఏదైతే ఉందో అమరావతి ఎక్స్ప్రెస్, ఇదిగోండి ఏదైతే ఉంది చూడండి, WDP4 లోకోమోటివ్ తో డబల్ లోకోమోటివ్ అయితే తీసుకొచ్చేసింది అమరావతి ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి వాస్కోడగమ్మ టు షాలిమార్ అయితే వెళ్తుంది, కోల్కతాకి వెళ్ళుద్ది ట్రైన్ వచ్చేసి. ఈ ట్రైన్ లో అస్సలు హైలీ ఇంపాసిబుల్ టికెట్లు దొరకడం అయితే. ఈ ట్రైన్ వచ్చేసి వయా విజయవాడ మీదుగా అయితే వెళ్తుంది. 3 గోవా ట్రైన్లు ఇక్కడే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల మీదుగా ట్రావెల్ చేసేవి. సో విజయవాడ నుంచి రావాలనుకునే వాళ్ళు ఈ ట్రైన్ కి రావచ్చు అనమాట. గుంటకల్ అవుట్స్కట్స్ లో మనకి తగిలింది ఈ ట్రైన్ వచ్చేసి. ఇది కూడా అంతే, 2 ట్రైన్లు ముక్క అనమాట. ఇప్పుడు దీనికి హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ ని గుంటకల్లో విడదీసేస్తారు, దాన్ని హైదరాబాద్ కి పంపించేస్తారు. ఇంకో ట్రైన్ వచ్చేసి షాలిమార్కి అయితే వెళ్ళిపోతుంది. సేమ్ ఇప్పుడు మనకి ఎలాగో అలాగే. సో టైం అయితే ఆల్మోస్ట్ 6 o'clock అనమాట. ఇంకొంచెంసేపులో సన్సెట్ అయితే అయిపోతుంది. ఇంకా నైట్ టైమ్స్ మీకు ఎక్కువ వ్యూస్ అయితే చూపించడానికి అయితే కుదరదు. అందుకే నేను ఇక్కడ డోర్ కార్డ్ ఉండి మాక్సిమం అయితే కవర్ చేసేస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వాలో మొత్తము. మీకు దీని గురించి ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే అడగండి, నేను రిప్లై ఇస్తా. సో మాటల్లోనే మనము ఆంధ్రప్రదేశ్ దాటేసి కర్ణాటక కూడా అయితే వచ్చాము. సో లాస్ట్ జంక్షన్ వచ్చేసి గుంటకల్ జంక్షన్, అది ఆంధ్రప్రదేశ్ కిందకైతే వస్తుంది. దాన్ని క్రాస్ అయిపోయి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇప్పుడు మనం బళ్ళారి జంక్షన్ కి అయితే వచ్చాము. ఈ బళ్ళారి వచ్చి కర్ణాటక కిందకైతే వస్తుంది. హైలైట్ ఏం తెలుసా, ట్రైన్ ఆన్ టైం నడుస్తుంది. బళ్ళారిలో 5 minutes స్టాప్ అయితే ఉందన్నమాట మనకి. బళ్ళారి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BAY అనమాట. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. ఇది దాదాపు 151 years ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. ఈ రూట్ లో ట్రైన్స్ తక్కువ తిరగడమా లేదా ఏందో అర్థం కావట్లేదు, కానీ హెవీగా ఉన్నారనమాట జనాలు అయితే. ఏ ట్రైన్ అన్నా చూసుకోండి, ప్రతి ఒక్క ట్రైన్ కి హెవీగా ఎక్కి దిగుతున్నారు. అండ్ ఈ ట్రైన్ లో ఫుడ్ విషయానికి వస్తే మనకి ప్యాంట్రీ కార్ అయితే ఏం లేదనమాట, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంది. అన్న వాళ్ళు అయితే అడుగుతారు మనల్ని ఫుడ్ కావాలని, ముందుగానే చెప్పేస్తే మనకి ఐటమ్స్ అయితే తీసుకొచ్చేస్తారు. లేదా ఎక్కడైనా స్టేషన్స్ లాగినప్పుడు కొనుక్కోవడమే. ఆల్మోస్ట్ మంచి స్టాప్స్ లోనే ట్రైన్ కి స్టాప్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ప్రతి దగ్గర అయితే ఫుడ్ దొరుకుద్ది. లేదనుకుంటే అట్టగా మనం మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటా బెటరే. సో మొత్తం చీకటి అయితే పడిపోయింది అనమాట. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కూల్ తగులుతుంది ఏదైతే. ఇన్ని రోజులు ఎండలకు ఒక్కసారిగా చల్లగా అయ్యేసరికి చాలా బాగుంది. సో హౌస్పేట్లో అయితే గట్టిగానే జనాలు ఉన్నారు మన ట్రైన్ ఎక్కడానికి అయితే, చూస్తున్నారు కదా. సో హౌస్పేట్లో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 5 minutes అయితే ఆగుతుంది. ఏమన్నా తీసుకుందాము ఫుడ్ లాంటిది తినడానికి అయితే. నేను ఆల్రెడీ ఈరోజు తిరుపతి నుంచే బయలుదేరా కాబట్టి మధ్యాహ్నం లంచ్కి అండ్ నైట్కి డిన్నర్కి సరిపడా బిర్యానీ అయితే తిరుపతిలోనే తీసుకున్నా అనమాట. మధ్యాహ్నం సగం దీని మీద దాచిపెట్టుకున్నా. దాంట్లోకి ఏమన్నా స్నాక్స్ ప్లస్ కూల్ డ్రింక్ లాంటిది ఏమన్నా తీసుకుందాము. హౌస్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HPT అనమాట. ఈ ట్రైన్ కి ఎంత డిమాండ్ ఉందంటే ప్రతి ఒక్క స్టేషన్ లో ఎక్కుతున్నారు దిగుతున్నారు జనాలు అయితే. అండ్ ట్రైన్ లో ఒక్క సీటు కొంటే ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. పైగా వెయిట్ లిస్ట్ టికెట్, RAC టికెట్ వాళ్ళతో నిండిపోయింది మా ట్రైన్ అయితే. ఈ ట్రైన్ కి మెయిన్ ముందర కొన్ని కోచెస్, వెనకాల కొన్ని కోచెస్ సేమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు అనమాట చాలా మంది అయితే. అండ్ ఇక్కడ మనకి ఎక్కువ వెజ్ పలావ్ అయితే దొరుకుతుంది ఈ ఏరియాలో మొత్తము. అసలు నాకు గమ్ముగా సమోసాలు లాంటివి ఏమైనా తినాలని ఉంది, కానీ ఎవరు రావట్లేదు సమోసాల వాళ్ళు. హార్న్ అయితే వేసేసారు, పరిగెత్తాలి బాబోయ్.
చాలా మంది జనరల్ లో కూడా ఎక్కలేక స్లీపర్ లోకి ఏసీలోకి అయితే వచ్చేస్తున్నారు. ఖాళీ లేవు అని చెప్పి టీసీలు వెనక్కైతే పంపిస్తున్నారు. ఫైన్ వేసి మరి వెనక్కైతే పంపిస్తున్నారు టీసీలు. అండ్ ప్యాంట్రీ కార్ లేకపోతే ఇదిగోండి ఇటుంటది పరిస్థితి. ఇక్కడ ఒక అన్న దగ్గర చూడండి ఎంత మంది ఆగుంటున్నారో, మొత్తం మన ట్రైన్ బ్యాచ్. సో ఇక్కడికి మన జర్నీలో వచ్చేసి 435 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాం. బయలుదేరి దగ్గరగా 10 గంటల సేపు అయితే అవుతుంది. యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 40-38 అంతే ఉందన్నమాట ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అయితే. ఇంకా నెక్స్ట్ రాబోయే ఫ్యూ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కర్ణాటకలోనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ టైం కి మనం అయితే గోవా రీజియన్ లోకి ఎంటర్ అవుతాము. సో ట్రైన్ ఇక్కడ చూసుకుంటే దాదాపు గంట సేపు లేట్ గా అయితే నడుస్తుంది. నెక్స్ట్ రాబోయే ఇంపార్టెంట్ స్టాప్ వచ్చేసి హుబ్లీ, అదైతే నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్క దగ్గర టీసీ అయితే కామన్ గా వచ్చి చెక్ చేస్తున్నారు. అండ్ ఇదేనమాట నా బెడ్ అయితే సైడ్ అప్పర్. పైన అయితే పడుకుందాం ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా దింపేస్తుంది కాబట్టి జస్ట్ ఒక 6 అవర్స్ 7 అవర్స్ పడుకుంటే సరిపోద్ది. గోవా నేలపై అడుగు పెట్టాం పుష్ప. మామూలుగా ఉండదు. వాస్కో డగామా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఒక క్రేజీ విషయం చెప్పనా, నేను స్టార్టింగ్ లో దీన్ని వాస్కో డిగామా అని పిలిచేది. అప్పట్లో నేనే అనుకున్నా, నాలా చాలా మంది కూడా ఇప్పుడు ట్రైన్ లో అయితే ఉన్నాం కదా వాస్కో డిగామా వచ్చేసింది అని అయితే అంటున్నారు. కానీ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అయితే వాస్కో డగామా అన్నమాట. సో ఇదే వాస్కో డగామా రైల్వే స్టేషన్. ట్రైన్ 5:40కి రావాల్సింది, దగ్గరగా 7 కి అయితే దింపారు. 1.5 అవర్ దాకా లేట్ అయింది. ఇంకా ఎర్లీగానే రావచ్చు బట్ లేట్ అయిపోయింది, 7 అయిపోయింది. అండ్ ఈ ట్రైన్ లో నాకు నచ్చని ఒక 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏసీ అయితే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ వస్తుంది అనమాట ఏసీ. కానీ టైంలో దుప్పటి కప్పుకుంటే చెమట పోసే అంత తక్కువ వస్తుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఇది LHB కోచెస్ కింద అప్గ్రేడ్ చేస్తే బాగుంటది. పాత కోచెస్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా కన్వీనియంట్ లేదనమాట. అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది, దీనికి ప్యాంట్రీ కార్ లాంటిది ఏమన్నా ఉంటుంటే బాగుంటది. ఫుడ్కి అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయాల్లో మటు కొంచెం ఇబ్బంది ఉంటుంది, గమనించుకోవాలి అందరూ. సో వాస్కో డగామా స్టేషన్ బయటకి అయితే వచ్చాము. మనకి ఈ వాస్కో డగామా రైల్వే స్టేషన్ బీ ఫ్రాంక్ చెప్పాలంటే గోవాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నిటికీ కొంచెం దూరంగానే ఉంటది అనమాట. మనం పంజిమ్ గానీ నార్త్ గోవా గానీ ఎటు వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి టాక్సీ తీసుకుని అయితే వెళ్ళాలి. బయటికి రాగానే మనకి బోల్డ్ అయితే అవైలబుల్ ఉంటాయి, దేన్ని పట్టుకొని అన్నా మనం అయితే వెళ్ళొచ్చు. సో నేను వచ్చేసి వాస్కో డగామా దగ్గరలోనే స్టే చేస్తాను. నేను సిటీలోకి అయితే ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే గోవా ఒక 5-6 సార్లు పైనే వచ్చుంటా. ప్రతిసారి అయ్యే ప్లేసెస్ తిరిగి తీసుకొస్తుంది. ఈసారి కొంచెం యూనిక్ గా కవర్ చేద్దామని ఇక్కడ దాకా అయితే వచ్చాను అనమాట. సో ఈ ఏరియాలోనే ఉంటాను నేను.